మీరు వెలుగులో లేకే కదా మనిషి లేకుండా మరొక మనిషి మీద మాట్లాడేది. ఏదైనా ఒక మాట లోపంగా కానీ, స్వార్థంగా కానీ, ఒరిగిపోయి కానీ, వంపుగా కానీ మాట్లాడటానికి దేవుని పిల్లలకు అవకాశం లేదు. ఇది ఎవరైతే దేవుని ఎదుట నిబ్బరం కలిగి యథార్థం కలిగి జీవిస్తారో వారినే దేవుడు వెలుగుగా చేయబోతున్నాడు కదా. వారినే దేవుడు వెలుగుగా చేయబోతున్నాడు. ఆ వెలుగే భూలోకం అంతటా సంచరించింది, కానీ లోకము చీకటిలో ఉండి చీకటి దానిని గ్రహింపకుండెను. ఒక మాట మీకు అర్థం అవ్వాలి. ఏం సమాధానం బాగలరా? పడుకో, మంచంలో తిరుగుతూ చెవులకు వాటి మీద పడుతుంది. ఎలా పడుకో, కూర్చోలేకపోతే ఇల్లు నేను అవకాశం ఇస్తారా? చెవులకు వాక్యం వినపడుతుంది, వాక్యం విను, నిద్రలో కలపండి. అయితే చీకటిని ఎక్కడైతే చీకటి ఉందో చీకటిలో బ్యాటరీ లైట్ అయితే ఆ వెలుగులో ఏముందో అక్కడ కనపడుతుంది. ఏదన్నా ఒక వస్తువు పోయినప్పుడు ఏం చేస్తాం? బ్యాటరీ వేసి చీకటిలో ఉంటే దేవులాడతాం కదా. అలాగా వాక్యాన్ని దేవులాడేవారు లేరు. వెలుగు మన చుట్టూ ఉందేమో అని గ్రహించేవారు లేరు. చీకటి దాన్ని గ్రహింపకుండాను దేన్ని వెలుగుని గ్రహిస్తలేదట. చీకటి నా మీద బ్యాటరీ లైట్ వేశారు ఎవడో అని దానికి వెలుగుకి ఏం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, భాష లేదు, మాట లేదు. అది అట్లా మనల్ని ఆవరిస్తూ ఉంటుంది అన్నమాట. ఎవరైనా దొరుకుతారేమో, ఏ టీవీ కాడైనా దొరకరా, సెల్ ఫోన్ కాడైనా దొరకరా, ముచ్చట్ల కాడ దొరకరా, కోపం కాడ దొరకరా, బూతుల కాడ దొరకరా. ఇలాగా అది ఎప్పుడు మనకంటే ఏగ్రంగా లోకం పరిశీలన చేస్తుంది. కానీ పాపము పసిగట్టేది ఒక్క ఆయనే, దేవుడే. పాపాన్ని పసిగట్టేవాడు దేవుడు ఒక్కడే. కానీ లోకములో ఉన్న చీకటి దేవుని యొక్క వెలుగుని గుర్తించలేక కళ్ళు మూసుకుపోయి వాక్యంలోకి వెళ్ళలేని స్థితి, ప్రార్థన వినలేని స్థితి, కన్నుల భారం, హృదయం భారం, ఆత్మ శక్తి లేని స్థితి మనలో ఉండి దేవునికి దూరం చేస్తుంది. దేవుని వాక్యము మనలోకి వెళతలేదు. అందుకని పరమగీతంలో ఆమె అంటుంది కదా, ఆమె దగ్గరికి వెళ్తాడు ఆయన, ప్రభు తలుపు తట్టాను, తలుపు తీయలేదట. ఎన్నిసార్లు తలుపు తడుతున్నాడు ప్రభు. మీరు నిద్రపోయేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, నిజం కదా, కొల సార్లు ప్రార్థన టయానికి ఆయన లేపుతాడు, మెలకు వస్తుంది. లేచి అటు కూర్చోగానే మళ్ళా కూర్చోలేక మళ్ళా నిద్రలో పారిపోతాం. ఎంతమంది లేదట? ఏమా ఆ మెరుపు ఎవరు తెచ్చారు? నీకే వచ్చిందా? ఆయన పిల్లలు ఆయన్ని స్తుతించే టయానికి ఆయన మెరుపు ఇస్తాడు. ఆత్మ మెరుపు, అది ఆత్మశక్తి. ఆయన మనల్ని వెంటాడుతుంటే మనం గుర్తించలేని స్థితిలో చాలాసార్లు కూర్చున్నట్టే కూర్చుంటాం, స్థుతులు మొదలు పెడతాం అంటాం. ఇక రెండోసారి ఎందుకు లేదు డాములు పడిపోతాం మంచం మీద. కూర్చొని చేసేవాడు సంగతి ఏంటి అంటే ప్రార్థన చేయకుండా అడ్డగిచ్చే చీకటి వాడు భూలోకంలో ఉన్నాడు. ప్రార్థన ఆత్మ లేకుండా ఎవరైతే ఉంటారో వారికి ఈ జ్ఞానం వాళ్ళకి అందరూ ప్రార్థనాత్మ కలిగిన వారు ఈ మెళుకు కలిగి ఉండటానికి చాలా వాక్యం విని నేర్చుకొని అందులో నడుచుకోమంటున్నాడు. నడుచుకోవాలనేది మరి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే ఆయన అంటున్నాడు కదా, ఆ దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండేది. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్ష్యము రావచ్చును. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. ఆయన పరలోకములో నుండి యేసు ప్రభువు భూలోకానికి వచ్చాడు. మనందరి కొరకు ప్రాణం పెడతాకు వచ్చాడు. మనందరినీ రక్షించడానికి వచ్చాడు. మనందరం ఏ లోతులో ఉన్నామో, ఏ శ్రమలో ఉన్నామో, ఏ గాఢాంధకారంలో ఉన్నామో, ఏ చీకటిలో ఉన్నామో, ఆయన అక్కడికి వెళ్ళి ఆయన చెయ్య మనల్ని బయటికి తీసుకొస్తుంది. అయినా రొట్టును బయట కూసేపటికి గాఢాంధకారం అనే రోగంలో నుంచి, వ్యాధిలో నుంచి, శ్రమలో నుంచి ఒడ్డుకు తీసిన మరుక్షణమే మరలా లోకం వైపు చూస్తున్నాం. మనం బాధమైన మరుక్షణమే మనుషుల వైపు చూస్తున్నాం. దేవుడు ఇక్కడ ఉన్నాడు మనకి. అమ్మా అవునా కదా? అవునాడా లేడా? ఉంటే ఆయన కూడా మన ఇంకా చూస్తున్నాడు. కానీ ఆశతో తెరిచి చూస్తున్నాడు. ఆయన ఏమైనా ఆశ, నా పిల్లలు నా వలె నా దగ్గర ఉండాలి, నా వెలుగులో ఉండాలి, వెలుగు ప్రకాశం వారి మీద నేను కుమ్మరించాలి అని ఆశ ఉంటాయి. మనం ఎప్పుడైతే అగాధంలో ఉన్నామో, శ్రమలో ఉన్నామో, బాధలో ఉన్నామో, కష్టంలో ఉన్నామో ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకొస్తున్నాం. మరి వెంటనే లోకం వైపు చూస్తున్నాం, ముచ్చట్లకు వెళ్తున్నాం, టీవీ దగ్గరికి వెళ్తున్నాం, సెల్ ఫోన్ దగ్గరికి వెళ్తున్నాం. అమ్మ సినిమా, సీరియల్, నాటికలు, ముచ్చట్లు, ఎంత పాపం మనకి పట్టి పీడిస్తుందో ఆ పాపము నుండి బయటకు వచ్చేవారే గొప్పవారు. పాపము లేని వారు ఎవరు లేరు. నన్ను ఉన్నారా? ఇప్పుడు నేను ఆ హాస్పిటల్కి వెళ్తే ఆ మళ్ళీ ఎంత అయినా సరే నన్ను అంటుంది కదా, వాడు అట్లా ఎగురుతుంటే నేను ఎట్లా కూర్చోవచ్చు అవుతుంది, ఇట్లా కూర్చుంటే నడువులు పడుతుంది. అమ్మా అట్లా కూర్చోలేక కూర్చేపు తలకాయ ఇట్లా వాలేసుకొని ఎంతసేపు కూర్చుంటాం. అట్లా కూర్చోలేనప్పుడు ఏదో ఒక సందర్భంలో గబుక్కుని మొక్కం దాంట్లో పడుతుంది. నాన్న నిజమే చెప్పాలి, అప్పుడు తప్పించుకోవడానికి అవకాశం లేదు. కానీ నేను కావాలని ఎప్పుడు వాడతాను కదా, ఎప్పుడు అవి నన్ను తాగడానికి అవకాశం. 2 దెయ్యాలు చెప్పుకుంటాను వెనక. చెప్పాను మీకు, ఏమి చెప్పాను అర్థమైందా? ఏమే దీంతో అప్పుడే నాకు 20-25 ఏళ్ళు బిళ్ళలు వేసుకోవాలి, మందులు వేసుకోవాలి. ఒక షాప్కి వెళ్ళి బాగా రేత్రి పక్కన నిద్ర కాసిందిగా తలనొప్పి వస్తుందని బిళ్ళ కొనుక్కున్నాను. వేసుకొని కూడా వేసుకోరా, నా ఎమ్మటే పడి నడిచొస్తానే అంట. వచ్చి దీంతో ఎక్కడ కొట్ట బిళ్ళ కొనిచ్చానే. సరే కానీ టీవీ కాడ కూర్చోబెట్టలేము దీన్ని. ఇది నిజమే, ఇది సినిమా చూడదా అట్లా వాళ్ళిద్దరు మాట్లాడుకుని నాకు వినపడుతున్నాయి. కాదు మీరు ముందు నడుతున్నాయి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అని కాదు, నేను కాదు మీ ఇంటి అవసరం అట్లా చెప్పుని మాయ మాట్లాడుతున్నారు నన్ను గురించే. దీన్ని బిడ్డలు ఎంత కొట్టు కొనుక్కున్నా నేనే కొందే అనే లోపు మెలకు వచ్చేసింది. ఆశ్చర్యం కదా? అంటే బిళ్ళ కొనటం వాడు చూశాడు, భూ సంబంధమైన సాతానుడు చూశాడు. యోబు దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? భూమి మీద అటు ఇటు తిరిగి నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నాడు కదా. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? మరి నేను కొనే షాప్ కాడ నుంచి వచ్చాడు. నా మీద స్టోరీలు చెప్పుకున్నారు. అలాగైతే మన కన్నులు తెరవబడక మనం చేసే పాపాలన్నీ ఎవరికి తెలియక ఆ పాపాలు వాళ్ళ హృదయంలో గుచ్చినట్టు గుచ్చుకోలేని స్థితిలో చీకటిలో గడాంధకారంలో ఉండుటను బట్టి అదే పాపమును కొనసాగిస్తున్నారు. ఈ పాపము కొనసాగించే పిల్లలకి వెలుగైన మాటలు హృదయంలోకి వెళ్ళాలి. ఈ వెలుగు వారిని తాకాలి. అప్పుడే వారు ఒకవేళ మార్గైన మార్గంలోకి వస్తారు. మధ్యలో ఇంత వాక్యం అంటున్నాం. ఆయన అంటున్నాడు 9కి, నిజమైన వెలుగు లోకములోనికి వచ్చింది.
ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, లోకం ఆయన మూలముగా కలిగెను. కానీ కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకం ఆయనను తెలుసుకోలేదు. అది ఇప్పుడు నిజమైన వెలుగు ఉంది, నిజమైన దేవుడు ఉన్నాడు, కానీ లోకములోనే ఉంది. కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు. అది ఒక్కోసారి నేను చెప్తాను, నా అనుభవం చెప్తా. నేను చాలా బాగా ఇక్కడ అనుకో, ఇక్కడే పడుకొని ఇటు చెయ్య ఇటు లేపలేను, ఇటు చెయ్య ఇటు లేపలేను. అంతవరకు బాధ భరించగలం సామర్థ్యం నా అనుభవం. కానీ అబ్బా అనే బాధ బాగా వస్తే అప్పుడు ఒకవేళ నోరు తెరిచి చెప్పాల్సి వస్తుందేమో. అది నా ఘనత కాదుగా, కానీ అంత నీరసం వచ్చి కోమలోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినా, అపాయం దగ్గరున్నా నేను దానికి కూడా ఒబే. దేనికైనా నేను నీ చిత్తం